హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్ ఏంటంటే, నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో మెన్షన్ చేసిన కదా, సెల్ఫ్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసిన అని. అందులో భాగంగానే ఇది కూడా ఒకటి. సో మార్నింగ్ లేవగానే అంటే పరిగడుపున కొన్ని వాటర్ తాగిన తర్వాత మేమైతే ఇది తాగుతున్నాము. హాట్ వాటర్లో లెమన్ హనీ వేసుకొని నేను మా వారిద్దరం తాగుతున్నాం అనమాట. ఇది ఈ మధ్యనే స్టార్ట్ చేసిన. ఎప్పుడైతే నేను సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేసినో అప్పుడే స్టార్ట్ చేసిన ఇది. దీనివల్ల స్కిన్ కూడా బాగా ఏమంటారు డిటాక్స్ అవుతుంది అనమాట, బాడీ స్కిన్ అంతా. సో అందుకని ట్రై చేస్తున్నాను నేను. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. కాఫీ టీ అవన్నీ కొద్దిగా స్కిప్ చేస్తూ ఇది కూడా ట్రై చేయండి. మీరు స్కిప్ చేయలేమనుకుంటే పొద్దున పూట ఇది తాగేసి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు టీ ఆర్ కాఫీ మీ రెగ్యులర్ ఏం తాగుతారో అది తాగేసుకోండి. మా వారైతే ఎప్పటి నుంచో తాగుతారు ఇది. ఆయన రెగ్యులర్ డైట్ అనమాట ఇది. ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే హాట్ వాటర్లో లెమన్ హనీ వేసుకొని తాగుతారు. హనీ లేకపోతే ఉట్టి లెమన్ వేసుకొని అయినా సరే ఆయన తాగుతారనమాట. నన్ను కూడా చాలాసార్లు తాగుదాగని చెప్పారు, కానీ చిన్న పాప కోల్డ్ అయితేనే ఉద్దేశంతో అయితే నేనైతే ఇన్ని రోజులు స్కిప్ చేసిన. బట్ ఇప్పుడైతే స్టార్ట్ చేసిన. సో నేను లాస్ట్ వ్లాగ్లో మెన్షన్ చేసిన కదా అమ్మ వచ్చిందనేసి. సో అమ్మ వచ్చిందంటే మేము కొంచెం చిల్ కావడానికి బయటకు వెళ్తున్నాం. యాక్చువల్లీ చిల్ కావడానికి కాదు, ఇంట్లో సామాన్లు ఇట్లా లేవు అండ్ కొన్ని థింగ్స్ తీసుకోవాలి నేను బయట, అందుకనేసి బయటకు వెళ్తున్నాము. సో అమ్మ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే, పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ ఉంటుంది, మేము ఇద్దరమే పోవచ్చు అన్నట్టుగా అమ్మ ఉన్నప్పుడు వెళ్తున్నాం. మళ్ళీ లేదంటే ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఎక్కడికైనా బయటకు పోతే వాళ్ళు టార్చర్ చూపిస్తారు చూడాలి. ఇంకా ఎత్తుకుంటే ఉండరు, దించితే ఉండరు, అట్లా వేస్తారు. నా మీద నుంచి ఆయన మీదకి, ఆయన మీద నుంచి నా మీదకి ఇట్లా వస్తూ ఉంటారు అన్నట్టు. అందుకే వాళ్ళు అమ్మున్నప్పుడు మేము బయటకు వెళ్తున్నాము. యాక్చువల్ మేము రెగ్యులర్గా పోయే కిరాణా షాప్ బంద్ చేసి ఉంది. దాని ఎదురుగానే చైనా బజార్ ఉంటుంది అనమాట. అందులో కొన్ని తీసుకోవాలని అందులో పోతుంటే ఇక్కడ ఛార్జింగ్ బైక్స్ కనిపించినాయి. నేను కూడా నేర్చుకోవాలి ఈ స్కూటీ నేను నడిపియడము. ఎందుకంటే తర్వాత పిల్లల్ని స్కూల్ వేసిన తర్వాత వాళ్ళని డ్రాప్ చేసుడు, పిక్ చేసుకుంటూ ఇవన్నీ రావాలి కాబట్టి నేర్చుకోవాలి మెల్లమెల్లగా. సో దీనికైతే రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదంట ఛార్జింగ్ స్కూటీస్కి. సో చైనా బజార్కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. చైనా బజార్ అని పేరుకే కానీ అందులో కూడా రేట్లు అయితే టూ మచ్ ఉంటాయి. అందులో కూడా మామూలుగా ఇంకా రోడ్ల పంట తీసుకునేది నయం, అందులో పోయి తీసుకునే కంటే అందులో కూడా క్వాలిటీ బాగుంటుంది, రేట్లు కూడా అట్లనే ఉంటాయి. బట్ కొన్నిసార్లు తీసుకోవాలి, ఎందుకంటే అందులో అయితే అన్నీ ఒకటే చోటు ఉంటాయి కదా, మనం ఏమన్నా మర్చిపోయినా కూడా తీసుకోవచ్చు, చూడగానే గుర్తుకొస్తే మనం తీసుకోవచ్చు. అందుకనే నేను అందులో పోయినా. నేను మాకు దగ్గర, సో చాలా దగ్గర. ఎందుకంటే మరీ దూరం పోతే కూడా పిల్లలు ఏడిస్తే టక్కన రావడానికి ఉంటుంది కదా, అందుకని ఒక 5 minutesతో అట్లా అంతే అడిగిపోయినాము. సో ఇంట్లో అయితే మస్తు మంచిగా ఉంటాయి. అంటే వంట సామాను, ఇంట్లో డెకరేషన్ సామాను, ఇట్లా ఒక్కటేంది అన్ని గ్లాస్ ఐటమ్స్, జ్యూస్కి అండ్ ఫ్లోర్కి మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా పెద్దది ఇది. చిన్నవి కూడా ఉంటాయి. అండ్ నేనైతే ఈ ఆనియన్ చాపర్ తీసుకుందామని మా వారిని కొని అని అడిగితే ఆయన మాత్రం ఇప్పుడు ఎందుకు అది అని అన్నారు. సో అక్కడ పెట్టేసిన. ఇక్కడ జాడీలు అయితే ఎన్ని రకాల జాడీలు ఉన్నాయో, నాకు చిన్న వాటి నుంచి అన్నీ ఉన్నాయి. అయితే నాకైతే చాలా రోజుల నుంచి ఉంది ఒక పెద్ద మిర్రర్ తీసుకోవాలని. ఎప్పుడు తీరుతుందో నా కోరిక. ఇక్కడైతే లేవు మిర్రర్స్, చిన్నవి ఉన్నాయి, జస్ట్ ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రమే. అండ్ నేను ఈ గిఫ్ట్ కవర్ ఎందుకు తీసుకున్నా అనేది ముందొచ్చే వ్లాగ్స్లలో మీరు చూస్తారు. సో అది మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసుగా, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టాను మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మెయిన్ థింగ్, నేను చైనా బజార్కి ఎందుకు పోయినా అని చెప్పలే కదా. సో ఛార్జింగ్ లైట్ తీసుకురావడానికి నేను చైనా బజార్ పోయినా. ఎందుకు ఛార్జింగ్ లైట్ అంటే, ఇప్పుడు నడిచేది వర్షాకాలం కదా. సో వర్షాకాలంలో పవర్ కట్స్ మా సైడ్ అయితే ఫుల్ పవర్ కట్స్ ఉన్నాయి. సో చాలా ఇబ్బంది అవుతుంది. ఒకరోజు అయితే ఈవినింగ్ 6:30కి పోతే మార్నింగ్ 3:30కి వచ్చింది కరెంట్. ఇంత ఇబ్బంది పడ్డాము. ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయినాయి, 2 ఫోన్లలో ఛార్జింగ్లు అయిపోయినాయి, లైట్ వస్తలేదు, పిల్లలేమో ఏడుస్తున్నారు చీకట్లా. అప్పుడు అనిపించింది, అబ్బా ఛార్జింగ్ లైట్ ఉంటుండే బాగుండేదే అని అప్పుడు అనిపించింది. సో అందుకే ఇమీడియట్గా పోయి అది తెచ్చుకున్నాము. అండ్ ఇంకొకటి మాఫ్ తెచ్చుకున్నా. అండ్ ఈ మాఫ్ వల్ల నేను ఒకటి మోసపోయినా, అది ముందొచ్చే వ్లాగ్స్లలో షేర్ చేస్తా. అండ్ ఇప్పుడున్న మాఫ్ ఏంటంటే, చిన్న పాప టాయిలెట్ ఇట్లా పోతే యూరిన్ తోడడానికి పెట్టేసిన, మళ్ళీ అది వీళ్ళు తెరిస్తే బాగుండదు అన్నట్టుగా మళ్ళీ కొత్త మాఫ్ తెచ్చుకున్నాను నేను. అండ్ కిరాణా షాప్ కూడా వచ్చిన, సరుకులన్నీ అయిపోయినాయి, తెచ్చుకోవాలన్నట్టు ఆ కిరాణా స్టోర్కి వచ్చినాము. మేము రెగ్యులర్గా పోయే కిరాణా స్టోర్ అయితే కాదు ఇది. ఇది పక్క గల్లీలో ఉంటుంది అనమాట. ఇంకొక 2 గల్లీలు అవతల ఉంటుంది ఈ కిరాణా స్టోరు. ఇది అయితే మినీ సూపర్ మార్కెట్ అని చెప్పాలి. ఇందులో A to Z అన్నీ ఉన్నాయి. డీమార్ట్ పోతే ఎన్నెన్ని ఉంటాయో ఇక్కడ కూడా అన్నీ. ఇంత చిన్న షాప్లో వాళ్ళు అన్నీ పెట్టేసిర్రు. అసలు ఒక్కటి కాదు, ఏదైనా మర్చిపోతే కూడా ఇక్కడ చూడగానే గుర్తుకొచ్చేటట్టు అట్లా పెట్టిర్రు. నాకైతే నేను ఎప్పుడు రాలేదు, అంటే ఇటు సైడ్ వచ్చినా కానీ ఈ షాప్లోకి ఎప్పుడు రాలేదు. ఎక్కువ రెగ్యులర్గా తీసుకునే షాప్లో అట్లనే తీసుకుంటాను నేను, కొత్తవి ట్రై అయ్యాయి ఎప్పుడు. సో ఇక్కడ ఇడ్లీ కారము, ఏమంటారు కరివేపాకు పొడి, ఇట్లా పొళ్ళు పచ్చళ్ళు
అన్ని రకాలవి ఉన్నాయి ఇక్కడ. చెప్పినగా మినీ సూపర్ మార్కెట్ ఇదైతే. ఎందుకు మేము ఇట్లా తీసుకుంటాం, డీమార్ట్లో ఎందుకు తీసుకోమంటే అది చాలా దూరము. మేమున్న దగ్గర నుంచి డీమార్ట్ పోవాలంటే చాలా 1/2 అవర్ పడుతుంది మాకు. 1/2 అవర్ పోవడానికి, 1/2 అవర్ రావడానికి. సో ఈ పిల్లల్ని వేసుకొని అంత దూరం పోలేమన్నట్టుగా మేము అక్కడ పోవట్లేదు, ఇక్కడనే తీసుకుంటున్నాం. మేము సామాన్లు తీసుకున్న కిరాణా షాప్ ఎదురుగానే ఒక బేకరీ ఉంది. బేకరీ నాకు అంట్లో పడ్డాక నేను ఊకుంటాను ఎప్పుడు పోయి మా పాపకి నాకు పఫ్స్ తీసుకొచ్చినాము. యాక్చువల్లీ నేనైతే కూలింగ్ కేక్ తీసుకుంటా అని చెప్పిన. మా వారు వెదర్ ఎట్లుంది, నువ్వేం తింటా అంటున్నావు, పొద్దుగాల డైట్ గీట ఏమో మాట్లాడినావు కదా, నువ్వు డైలాగ్ కొట్టింది నాకు. ఇంకా మూసుకొని కర్రీ పఫ్ ఒకటి, ఎగ్ పఫ్ ఒకటి తీసుకొచ్చిన మా పాపకి నాకు. సో తాత పెట్టిస్తుంటే ఆమె తింటుంది, మా సమీక్ష. ఆమె అది తినది, జస్ట్ సాస్ కోసం మాత్రమే. టమాటా కెచ్చప్ ఉంటుంది కదా, దానికోసం మాత్రమే అది తిన్నట్టు యాక్టింగ్ చేసి అది నాకుతుంది అంతే. పఫ్ మీద టమాటా సాస్ పెట్టుకొని నాకుతుంది ఆమె అట్లుంటుంది. అండ్ సరుకులన్నీ తెచ్చేసిన కదా, సర్దుకోవాలి మళ్ళీ. అమ్మ పోతే నాకు ఈ పిల్లలతోటి టెన్షన్ అవుతుంది, ఏది చేసుకొని చాలా ముందుగా లేవాల్సి వస్తుంది ఏదైనా పని చేయాలంటే. అందుకనే ముందుగా అమ్మ ఉన్నప్పుడు సర్దుకుంటున్నా. అండ్ నేను ఈ మధ్య ఒక వీడియోలో చూసిన, అండ్ నాకు ఇంతకుముందు కూడా ఎక్కడో విన్నట్టు గుర్తుంది, ఏదైనా మనం ఇది ఎప్పటికన్నా వనికి రాకపోతుందా, ఇది ఎందుకన్నా వనికి రాకపోతుందా, పడేసిన ఎందుకన్నా అట్లా జాపెడతా ఉంటాం కదా. అట్లా కొన్ని థింగ్స్ అప్పటికి అవసరము, లేకపోతే కొన్ని రోజుల తర్వాత అవసరం వస్తా అంటే జాపెట్టుకోవచ్చు. కానీ ఇది ఎన్నటికన్నా అవసరం రాకపోతుంది అన్నట్టుగా అట్లా అన్నీ జమ చేసుకుంటూ పోతే, మోస్ట్లీ నేనే కాదు చాలామంది లేడీస్ ఇట్లనే చేస్తుంటారు. ఏదో ఒక దానికి యూజ్ చేయకపోతుందా, మళ్ళీ పడేసినాక దాన్ని యూజ్ వస్తే మళ్ళీ కొనాల్సి వస్తాయి, డబ్బులు వేస్ట్ అవుతాయి అన్నట్టు అట్లనే పెట్టుకుంటూ ఉంటాం కదా. అట్లా చేయడం వల్ల మనకైతే రాహుదోషం ఏర్పడుతుందంట. అది మనకు తెలియకుండానే మన మీద ప్రభావం చూపిస్తుందంట. అంటే డబ్బులు నిలువ ఉండకపోవడం, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం, ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుందంట. అందుకే నేను అది తెలిసిన అప్పటి నుంచి అన్ని ఇంట్లో ఉన్న సామాన్స్ అవసరం వచ్చేటి అవసరం రాని అన్నీ తీసి పడేస్తున్నా. ఇక్కడ అదే చేస్తున్నా, నేను సదురుతున్నా. సో అవన్నీ తీసి పడేసిన. మీకు కూడా ఈ సంగతి తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తెలియకపోతే పాటించండి ఇక నుంచి అన్న. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.